తెలంగాణ పథకాలను కేంద్రం గుర్తించి నిధులు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. కేసీఆర్ ను కొట్టింది ఓడగొట్టింది తానే అని అన్నారు. పీసీసీ చీఫ్ గా అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ ను ఓడించారని, తాను సీఎంగా బీఆర్ఎస్ కు ఒక్క ఎంపీ సీటు కూడా రాలేదు అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ సైతం చేయలేదు అన్నారు. పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించిన సభలో రింగ్ రోడ్ ఇచ్చామని ప్రధాని నరేంద్ర మోడీ మెట్రో ఇచ్చినట్లు కిషన్ రెడ్డి చెప్పారని, మరి అవి అక్కడ ఉన్నాయని ప్రశ్నించారు. రీజనల్ రింగ్ రోడ్ భూసేకరణ చేయకూడదని ఈటెల రాజేందర్, లక్ష్మణ్లు ధర్నా చేశారు అన్నారు. మూసీ, మెట్రో, రీజనల్ రింగ్ రోడ్, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారం కోసం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశామని, దానికి ప్రతిపక్ష పార్టీలు రాలేదని ఆక్షేపించారు. కేసీఆర్ ఫీల్ అవుతాడు అనే కిషన్ రెడ్డి సమావేశానికి వెళ్లలేదని విమర్శించారు. భట్టి హడావుడి సమాచారం ఇస్తే వాళ్ల కేంద్ర మంత్రి కూడా హడావుడిగా పిలిచారా అని అడిగారు. తెలంగాణ రాష్ట్రానికి అప్పులు ఉన్నాయి కాబట్టే చెప్పామని బీఆర్ఎస్ వాళ్లు 7 లక్షల కోట్ల అప్పులు చేశారని ఆరోపించారు. బీఆర్ఎస్ వాళ్లకు రాష్ట్రంతో సంబంధం లేదని, అందుకే వాళ్లు పోటీ చేయడం లేదు అన్నారు. 2014 నుంచి తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన నిధులపై చర్చకు తాము రెడీ అని సవాల్ విసిరారు. కేంద్ర ప్రభుత్వంకి తెలంగాణ చెల్లించిన పన్నులు, మన రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన నిధులు ఎన్ని అనే దానిపై చర్చకు రెడీ అన్నారు. తాను భట్టి కలిసి వస్తామని, కిషన్ రెడ్డి ఇంకా ఎవరు వస్తారో రమ్మని చెప్పాలన్నారు. తెలంగాణ అభివృద్ధి చెందవద్దని బీఆర్ఎస్ నేతలు అనుకుంటున్నారని ఆక్షేపించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం 99 సార్లైనా ఢిల్లీకి వెళ్లేందుకు సిద్ధమే అని చెప్పారు. 10 ఏళ్లలో కేసీఆర్ చేయలేని పనులు తాము 14 నెలల్లో చేశామన్నారు. జీతాలు తీసుకున్నారు కాబట్టి సభకు రావాల్సిందే అన్నారు సీఎం రేవంత్ రెడ్డి.